నేటి సమాజంలో తాము అనుకున్నది కావాలి అనుకుంటే కనుక లేదా అక్రమ సంబంధాల పేరుతోని తమ ప్రియుడితో ఉండాలి అనుకుంటే కనుక ఎంతటికైనా తెగిస్తా ఉన్నారు. ఎవరినైనా మట్టు పెట్టించడానికి చివరికి కుటుంబ సభ్యులైనా రక్త సంబంధికులైనా కాబోయే భర్తను భార్యనైనా కూడా చంపడానికి వెనకడట్లేదు నేటి సమాజంలో ఉన్నటువంటి కొందరు. సేమ్ ఎగ్జాక్ట్ గా ఇదే సంఘటన జరిగింది మొన్న పూణేలో. ఈ నెల 18న సియా గోయల్ అనేటువంటి యువతి తనకు కాబోయే భర్త కేతన్ అగర్వాల్ ను లోయలోకి నెట్టి చంపేసినటువంటి సంఘటన దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. సో వీరిద్దరికి కూడా అంటే వివరాల్లోకి వెళ్తే కనుక ఒకసారి వీరిద్దరికి కూడా 6 నెలల కిందట అంటే మొన్న ఫిబ్రవరి నెలలో వీరిద్దరికి కూడా నిశ్చితార్థం జరిగింది. రేపు రాబోయేటువంటి ఇంకొక 2-3 నెలలు అంటే నవంబర్ లో వీళ్ళిద్దరు కూడా వివాహం చేసుకోబోతున్నారు. దీనికి సంబంధించి ఇంతలోనే ఏం జరిగింది, మరి 6 నెలల కాలంలో వీళ్ళిద్దరికి ఏం జరిగింది, ఒకవేళ ఏదైనా కలహాలు వస్తే కనుక మాట్లాడుకోవాలి కానీ చంపేయడం అనేది కరెక్ట్ కాదనేటువంటిది కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఒకసారి వివరాల్లోకి వెళ్తే కనుక పోలీసులు తెలిపినటువంటి వివరాల ప్రకారము కేతన్ అగర్వాల్ 25 సంవత్సరాలు ఉంటుంది. అదేవిధంగా కేతన్ అగర్వాల్ అనేటువంటి పురుషుడు 26 సంవత్సరాలు, అదేవిధంగా సియా గోయల్ అనేటువంటి యువతి 25 సంవత్సరాలుగా ఉంటున్నది. సో వీరిద్దరు కూడా ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకొని మ్యారేజ్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. సో మరి ఈ క్రమంలోనే సియా గోయల్ అంతకంటే ముందే అంటే కేతన్ అగర్వాల్ నిశ్చితార్థం చేసుకోవడానికంటే ముందే ఇంకొక ప్రియుడితోని చేతన్ చౌదరి అనేటువంటి ప్రియుడితోని ప్రేమలో ఉన్నట్టుగా, వారిద్దరు సహజీవనం చేస్తున్నట్టుగా, వారిద్దరు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి అనుకున్నట్టుగా కూడా పోలీసుల కథనాల ప్రకారం అయితే మనకు తెలుస్తుంది. సో మరి ఈ సందర్భంలోనే ఇష్టం లేకపోయినా సరే పెద్దల ఒత్తిడి మేరకు కేతన్ అగర్వాల్ ను సియా గోయల్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నది. ఈ సందర్భంలోనే నిశ్చితార్థం అయిన తర్వాత కూడా తను మళ్ళీ ఇష్టం లేకున్నా కూడా భర్తను ఎట్లాగైనా చంపాలని చెప్పేసి కూడా ఆమె పలుమార్లు ప్లాన్ చేసినట్టుగా కూడా పోలీసుల కథనాల ప్రకారం అయితే తెలుస్తోన్నది. సో గత నెలలో అంటే ఈ నెల 14వ తారీఖులోనే సేమ్ పూణేలోని లోహగఢ్ అనేటువంటి ప్రాంతం దగ్గరికి కాబోయేటువంటి భర్తను తీసుకువెళ్లి అక్కడ ఫోటోషూట్ అనేటువంటి పేరుతో కావచ్చు, లేదంటే ఏకాంతంగా మన ఇద్దరం అక్కడ గడుపుదాం అనేటువంటి పేరుతో కావచ్చు అక్కడికి తీసుకెళ్లి అక్కడ నుండి చంపాలనేటువంటి ప్లాన్ కూడా చేసింది. మొన్న 14వ తారీఖు అంటే ఇదే నెల 14వ తారీఖు అక్కడ వెళ్లి లోయలో నుంచి కేతన్ అగర్వాల్ లోయలోనికి తోసేసినప్పుడు కూడా ఆయన అదృష్టవశాత్తు ఒక కొమ్మను పట్టుకొని బతికి బట్టగట్టి బయటపడడం జరిగింది. సో వెంటనే కోపంతో అక్కడ ఉన్నటువంటి తన కాబోయేటువంటి భార్య సియా గోయల్ కూడా ఎందుకు నన్ను తోసేసావు అని చెప్పేసి అడగడంతో దాని కింద ఏదో పాము ఉందని చెప్పేసి ఆ పాము నేను కరవడానికి వస్తుందని చెప్పేసి నేను భయంతోనే తోసేసిన అని చెప్పేసి కూడా ఇట్లాంటి ఒక కట్టుకథ అయితే అలడం జరిగింది. సో అంతకు ముందు కూడా ఒక 2 నెలల ముందు వీళ్ళిద్దరు కూడా ప్రీ వెడ్డింగ్ షూట్ లో భాగంగా బాలికి వెళ్ళవలసి ఉండగా బాలికి వెళ్తున్నటువంటి క్రమంలో కూడా మార్గ మధ్యలో అంటే ఎయిర్పోర్ట్ కొద్ది దూరంలో ఉన్నప్పుడే ఆమె కేతన్ అగర్వాల్ యొక్క పాస్పోర్ట్ ను కూడా దాచిపెట్టి ఆ ఉమెన్ ఏదైతే వాష్రూమ్ ఉంటుందో వాష్రూమ్ లో కూడా పడేసినటువంటి సందర్భం కూడా కనిపించింది. దాంతో వాళ్ళు వెళ్ళవలసినటువంటి బాలి ట్రిప్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. సో ఆమె పలుమార్లు కూడా 2-3 సందర్భాల్లో ఎట్లాగైనా సరే కేతన్ అగర్వాల్ ను మట్టు పెట్టించాలి, తనను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పేసి ఆమె 2-3 సందర్భాల్లో తన ప్రియుడైనటువంటి చేతన్ చౌదరితో కలిసి ప్లాన్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. సో మరి ఈ సందర్భంలోనే ఈ నెల 18వ తారీఖున మళ్ళీ ఒకసారి కాబోయేటువంటి భర్తకు రిక్వెస్ట్ చేసుకోవడము, మనము ఏకాంతంగా మళ్ళీ లోహగఢ్ అనేటువంటి ప్రాంతం దగ్గరికి వెళ్ళి మనం అక్కడ ఏకాంతంగా గడుపుదామని చెప్పేసి కూడా ఆమె నిర్ణయించుకొని ఆయన ఎట్లయినా ఒప్పించింది. సో మరి కేతన్ అగర్వాల్ కూడా లోయ అనేటువంటి ప్రాంతం కావచ్చు అంటే హైయెస్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి నిల్చోవడం కూడా ఆయన కొంత భయంగా ఉంటుంది అనేటువంటి కూడా ఆమె ముందే గ్రహించింది. సో మరి ఈ నేపథ్యంలోనే లోహగఢ్ అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి మళ్ళీ చంపాలని చెప్పేసి ఇద్దరు కూడా ప్లాన్ వేసుకున్నారు. దాదాపు మన సియా గోయల్ అదేవిధంగా తన ప్రియుడు చేతన్ చౌదరి వీళ్ళిద్దరు కూడా ఈ 6 నెలల కాలంలో 2000కు పైగా ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటే 238 గంటల పాటు ఫోన్ లో మాట్లాడుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అంటే కేవలం మన కేతన్ అగర్వాల్ మట్టు పెట్టించడానికి మాత్రమే వీరిద్దరు ఫోన్ లో మాట్లాడుకున్నారు. సో అట్లా పలుమార్లు ఇది ఫెయిల్ అయినప్పటికీ కూడా 18వ తారీఖు రోజు వీళ్ళు అనుకున్నది సక్సెస్ చేయగలిగారు. సో ఎప్పుడైతే 18వ తారీఖు రోజు కేతన్ అగర్వాల్ అదేవిధంగా కాబోయేటువంటి భార్య సియా గోయల్ వీళ్ళిద్దరూ కలిసి లోహగఢ్ ప్రాంతానికి వెళ్తా ఉన్నారు. వారి వెనకాలనే ఆయన ప్రియుడు ఒక మఫ్లర్ లో అంటే ఒక మంచి డ్రెస్ లో ఆయన వారి వెనకాలనే ఫాలో అవుతున్నట్టుగా కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నది. సో మరి ఆ డ్రెస్ లో అంటే అంత ఎండలో ఆయన ఒక దుపట్ట లాంటి డ్రెస్ లో ఫాలో అవుతూ ఉండడం కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమందికి అయితే అనుమానాలు అయితే రేకెత్తించడం జరిగింది. సో అంటే ఆ ప్రియుడు ఫాలో అవుతున్నటువంటి సంగతి సియా గోయల్ కి తెలుసు కానీ కేతన్ అగర్వాల్ మాత్రం ఏమాత్రం అనుమానం రాకుండా లోయ దగ్గరికి తీసుకెళ్ళింది. అక్కడికి తీసుకెళ్లిన తర్వాత ఫోటోలు దిగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ ఒకసారి కావాలని చెప్పేసి లోయలోకి నెట్టేయడము, ఈసారి పాపం విధియాన్ని వరించడంతో ఎక్కడ కూడా బతికేటువంటి అవకాశం లేకుండా కింద పడిపోయి ఒకటేసారి పెద్దగా అరిచినటువంటి సౌండ్ రావడంతో ఆ లోహగఢ్ ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఆ పనిచేసినటువంటి సిబ్బంది హుటాహుటిన అక్కడ చేరుకొని కింద చూసేసరికి అప్పటికే ఆయన మరణించడం జరిగింది. సో ఈ విషయాన్ని సియా గోయల్ కి చెప్తే భయపడుతుంది, ఆమె తన కాబోయే భర్త కాబట్టి ఆమె టెన్షన్ గా ఫీల్ అవుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తను చనిపోలేదని చెప్పినప్పుడు ఆమె టెన్షన్ అంటే ఊరట పడాల్సింది పోయి ఇంకెక్కువగా టెన్షన్ పడింది. ఎందుకనంటే ఒకవేళ బతికితే కనుక నా బండారం అంతా బయటపడుతుందని చెప్పేసి కూడా ఆమె ఆలోచించినట్టు కూడా మనకైతే అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా
చనిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చినప్పుడు కానీ ఆయన అంత్యక్రియలు జరుగుతున్నప్పుడు కానీ కుటుంబ సభ్యులు తెలిపినటువంటి వివరాల ప్రకారం మన సియా గోయల్ ఏ మాత్రం కూడా అదురు బెదురు లేకుండా ఉన్నట్టుగా, సరే చస్తే చచ్చిండు కావాలని మనమే కదా చంపింది అనేటువంటి రీతిలో కూడా ఆమె ధైర్యంగా ఉన్నట్టుగా కూడా పోలీసుల కథనాల ప్రకారం మనకు తెలుస్తుంది. అయితే ఒకసారిగా దీని మీద అనుమానాలు రావడం, ఎందుకు అట్లా జరిగిందని చెప్పేసి అనుకోవడము, పోలీసులు దీని మీద లోతుగా విచారించడంతో అసలైన నిజాలు అయితే బయటికి వచ్చినాయి. సో ఫైనల్ గా తెలిసింది ఏంటి అని అంటే సియా గోయల్ అదేవిధంగా చేతన్ చౌదరి ఇద్దరు కలిసి ఈ పక్కా ప్లాన్ కి అయితే స్కెచ్ వేశారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. అయితే చివరిగా ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటి అని అంటే చేతన్ చౌదరి ఎవరైతే ప్రియుడు ఉన్నారో ఆయన ఆ కేసు నుండి తప్పించుకోవడానికి ఈ కేసులో ఉన్నటువంటి మొత్తం కూడా సియా గోయల్ మీదకి నెడతా ఉన్నట్టుగా తెలుస్తుంది. నాకేం సంబంధం లేదు, సియా గోయలే గత 6 నెలలుగా నా వెంట పడతా ఉన్నది, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నటువంటి మాట వాస్తవమే కానీ కేతన్ నగర్ వాళ్ళు చంపాలని చెప్పేసి నాకైతే మనసులో లేదు. సో పదే పదే సియా గోయల్ నా వెంటబడి చంపాలని చెప్పేసి అనడము, ఆ రోజు 18వ తారీఖు రోజు కూడా ఉదయం 1 గంట సేపు ఒక కెఫేలో కలుసుకొని ఎట్లా చంపేయాలి ఎట్లా నెట్టేయాలి అనే దాని మీద కూడా ఆమెనే మొత్తం స్కెచ్ చేసింది, ఆమెనే మొత్తం రెక్కి నిర్వహించింది, మొత్తం ప్లాన్ ప్రకారం కూడా ఆమెను ఎగ్జిక్యూట్ చేసిందని చెప్పేసి కూడా చేతన్ చౌదరి మొత్తం సియా గోయల్ మీద నెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. కానీ మొత్తానికి ఏదేమైనా కూడా పోలీసులు అటు సియా గోయల్ ని కావచ్చు అదేవిధంగా చేతన్ చౌదరిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తా ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా ఇట్లాంటి సంఘటనలు అయితే కొంత భయాందోళనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా హనీమూన్ పేరుతోని భార్యాభర్తల మధ్య గొడవలు జరగడము, చంపుకోవడము, సో ఇట్లా భార్యాభర్తల మధ్య ఇటీవలి కాలంలో చాలా సంఘటనలు అయితే జరుగుతున్నాయి. సో మరి ఈ నేపథ్యంలోనే భర్తను ఏకాంతంగా గడుపుదాం అనేటువంటి ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి నుంచి తోచేసి చంపేయడం అనేటువంటి సంఘటన అయితే దేశవ్యాప్తంగా సంచలనం రేపిందని అయితే చెప్పొచ్చు.